ఇంకేంటి సంగతులు చెప్పు. హౌ డూ యూ ఫీల్ కుకింగ్? దట్స్ మై ప్యాషన్. ఇటు ఇటు చూసి చెప్పు, నాకు వినిపించదు. అది నా ప్యాషన్, అందరికీ తెలిసిందే. నేను అనే మనిషిని తెలిసిన వాళ్ళందరికీ తెలుసు నేను ఎంత బాగుంటానో, ఎంత ఇష్టమో నాకు వండడం, ఎంత ఇష్టమో నాకు తినిపించడం. నైస్. సో బ్యాంకాక్ లో ఉంటున్నాం కదా అని ఇందులో ఏ మసాలా తక్కువ అవుతుంది అనుకోకండి. ప్రాపర్ హైదరాబాదీ దమ్ బిర్యానీ. సో గైస్, ఇది ఆదివారం ఆడవాళ్ళ సెలవు పార్ట్ 1 కి కంటిన్యూయేషన్. మీరు ఎవరైనా అది చూడకపోయి ఉంటే, ఆ వీడియో చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసియండి. ఎందుకంటే ఆ వీడియో చూడకపోతే మీకు ఈ వీడియో అర్థం కాదు. అందుకే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే. నేను వీడియోలు ఎప్పుడు పెడుతున్నాను, ఏ టైం పెడుతున్నాను అని చెప్పి మీకు అప్డేట్స్ వస్తాయి. అలాగే నేను ప్రామిస్ చేసినట్టు ఈ వీడియోలోని చికెన్ బిర్యానీ ప్రాసెస్ అంతా మీకు చూపించాను నేను. ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అని. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? సో మీ అందరికీ ప్రామిస్ చేసినట్టే నేను దగ్గరుండి బిర్యానీ రెసిపీ అంతా రికార్డ్ చేశాను. కానీ లైఫ్లోని మనం అన్నీ అనుకున్నట్టు జరిగిపోతే ఎంత బాగుంది కదా. కానీ నా లైఫ్లో మాత్రం దరిద్రం మాత్రం వదలట్లేదు. అసలు ఎంత దరిద్రం అనిపించిందంటే, నేను మీకు ప్రామిస్ చేసినట్టే ఆ బిర్యానీ రెసిపీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాసెస్ అసలు ఫస్ట్ నుంచి నెమ్మదిగాని అంతా ఎక్స్ప్లెయిన్ చేయించుకొని మరి వీడియో రికార్డ్ చేస్తే, నా దరిద్రం ఏంటంటే నా ఫోన్లో మెమరీ ఎక్కువైపోయి ఆ వీడియో సేవ్ అవ్వలేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అందుకే ఇంకా వీడియో కూడా ఆల్మోస్ట్ కొంచెం ప్రాసెస్ అయిపోయిన తర్వాత నుంచి రికార్డింగ్ స్టార్ట్ చేయడం మొదలెట్టాను మళ్ళీ నేను. ఐఎమ్ వెరీ సారీ. కానీ ఈ వీడియో కూడా చాలా డీటెయిల్డ్గానే ఉంటుంది, చాలా డీటెయిల్ ప్రాసెస్గానే ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. సో ఐ హోప్ మీరు మీ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడైతే తను చేసిన బిర్యానీ ఎలా ఉందో మనం టేస్ట్ చేద్దాం ఫస్ట్ అయితే. సో యా, వి స్టార్టెడ్ కుకింగ్. సో ఫస్ట్ అయితే ఏం చేస్తున్నావు చెప్పు. ఇందులో ఏమేమి వేసావు? గీ ఇంకా వేయలేదు, అప్పుడే గీ కొంచెం వేయాలి. ఫస్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆ నూనె కొంచెం వేసి, ఆయిల్ కొంచెం గీ కూడా వేసావా? ఇప్పుడే కొంచెం వేసి, దాని తర్వాత బిర్యానీ ఆకులన్నింటినీ అందులో హ్యాపీగా ఫ్రై చేసుకొని, బిర్యానీ స్పైసెస్ అంతా. ఇది దేనికి అంటే మొత్తం బిర్యానీ కాదండో, ఓన్లీ ఫర్ ద రైస్ ఫర్ నౌ. ఓకే, ఫస్ట్ అయితే మనం ఆల్రెడీ ఆనియన్స్ ని ఫ్రై చేసుకొని ఇలా పెట్టుకున్నాము. అండ్ ఆల్సో వీ హ్యావ్ చికెన్ మ్యారినేషన్ ఇయర్. సో ఈ చికెన్ ఆల్మోస్ట్ 750 grams కదా. ఇందులోని 200 grams గీ అండ్ బిర్యానీ మసాలా పౌడర్, ఇందులో ఉప్పు, పసుపు, కారం, ఇంకేమేసావు? జీరా ధనియా పౌడర్, 200 grams కర్డ్, ఇంకా ఉప్పు, కారం, పసుపు, జీరా ధనియా పౌడర్ అండ్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి వేసాం అనమాట యాజ్ ఆఫ్ నౌ. సో ఇది ఒక 2 hours మ్యారినేట్ చేసుకోలేలాగా. సో ఇప్పుడు ఈ మ్యారినేటెడ్ చికెన్ లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా, విచ్ ఇస్ ఆనియన్ ఆయిల్, అది కొంచెం మంచిగా ఆ మ్యారినేషన్ తో ఉన్న చికెన్ కి పడితే ఆ ఫ్లేవర్ భలే తన్నుకు బయటకు వస్తుంది. కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అండి. అండ్ ఎలాగో ఆర్టిస్ట్ కదా, సో అందుకే కుకింగ్ లో కూడా ఆర్టిస్ట్ అయిపోయాను అంతే. ఇది ఇప్పుడు పొయ్యి మీదకి ఇంకొక 10 minutes వెళ్ళిపోతుంది. సో గాట్ ఇనఫ్ మ్యారినేటెడ్. సో ఆనియన్స్ ఎప్పుడైనా ఫ్రైడ్ ఆనియన్స్ మ్యారినేషన్ అయిపోయాక పొయ్యి మీద పెట్టే ఒక 5-10 minutes ముందు వేసుకోవాలి. ముందు స్టార్టింగ్ విత్ మ్యారినేషన్ వేసుకోకూడదు, సాగి అయిపోయి ఇట్ విల్ నాట్ యాడ్ అప్ ద టేస్ట్. ఓకే, ఇప్పుడు ఫ్రై చేసిన బిర్యానీ స్పైసెస్ లోని 2 cups వాటర్ వేసుకోవాలి. పక్క నీళ్లు ఆల్మోస్ట్ బాయిలింగ్ పాయింట్ వచ్చే గ్యాప్ లో మనం మ్యారినేటెడ్ చికెన్ కూడా స్టవ్ మీద పెట్టేసుకొని లెట్ ఇట్ స్టార్ట్ కుకింగ్ బై ఇట్ సెల్ఫ్. సో ఇది ఒక 30% బాయిలింగ్ పాయింట్ వచ్చేసరికి ఇది ఫుల్ బాయిల్ అయిపోయి ఇందులో మనం రైస్ కూడా వేసేసుకుంటాం. కాఫీ కదండి ఇది నాది. ఇప్పుడు ఆ వాటర్ ఎంతసేపు బాయిల్ అవ్వాలి? బాయిలింగ్ పాయింట్ వచ్చేవరకు బాయిల్ అవ్వాలి. టైం ఏమి ఉండదండి, మీరు పెట్టుకునే మంట బట్టి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ వచ్చాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసి 70% ఉడికాక ఆపేసుకోవాలి దాన్ని. మిగతా 30% మన బిర్యానీతో కుక్ అవుతుంది ఆ రైస్. ఓకే, చూసారా అసలు ఎంత కలర్ఫుల్ గా ఉందో ఈ చికెన్ మ్యారినేట్ అంతాని. కొంచెం ఉప్పు వేస్తాం, ఎందుకంటే అది రైస్ మరి చప్పగా అలా కాకుండా ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. మనం దాన్ని ఎలాగో వడగట్టి అందులో వేస్తాము, సో టెన్షన్ పడతాము. సో మనం ఆ పెద్ద దాంట్లో కుక్ చేస్తున్నాం బిర్యానీ. అవును, ఆల్రెడీ చికెన్ పెట్టేశాను. సో మ్యారినేటెడ్ చికెన్ డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేశాను. లెట్ ఇట్ కుక్ ఫర్ ఎ వైల్.
అప్పుడు లేరింగ్ వేద్దాం. ఓకే, సో ఇందులోని రైస్ బాయిల్ చేస్తా అన్నమాట. ఎంతసేపు? ఒక 70% వచ్చినంత వరకు. Yes. ఓకే 70% ఇందులో రైస్ అయిపోయాక అప్పుడు చికెన్ కూడా కుక్ అయిపోతుంది. దాని మీద లేయర్ వేసుకొని పెట్టేయడం మేడం. అంతే. ఓకే బిర్యానీ చాలా సింపుల్ అండి. ఇంట్రెస్ట్ తో చేస్తే గంటలో అయిపోతుంది. ఓకే. మనం అనుకున్నట్టు వాటర్ మంచి బాయిలింగ్ పాయింట్ వచ్చింది, చూస్తున్నారు కదండి. మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఈ రైస్ వేసుకుందాం. సో వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేయాలా? అస్సలు ఉంచుద్ది, వాటర్ వేయద్దు. ఇది ఓన్లీ జస్ట్ అలా రైస్ నానబెట్టుకోవడానికి, లాంగ్ గ్రెయిన్ రైస్ కి. చాలా జాగ్రత్త ఉండాలండి, చేతిలో ఇలా పడిపోతుంటాయి కామన్ అందరికి, అందుకే చేయి పెట్టుకోవాలి. రైస్ వేసేసుకోండి మంచి. మనం ఆల్మోస్ట్ 2.5 కప్స్ వేసుకున్నాం కాబట్టి నేను 5 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను ఫస్ట్ ఇందులో. బట్ ఎంత వాటర్ బిర్యానీకి వెళ్ళదు, జస్ట్ 70% బాయిల్ అవ్వడానికి, ఆ ఫ్లేవర్ రావడానికి. బిర్యానీ ఆకులు మసాలాలు అన్నీ వేసాం కదండి, అది. సో బేసికలీ మా కిచెన్ చిన్నగా ఉంటది కాబట్టి కొంచెం ఇరుగ్గానే అనిపిస్తుంది. 2 పర్సన్స్ కన్నా ఎక్కువ మంది ఎవరు పట్టలేరు. సో కొంచెం కంజెస్టెడ్ గానే ఉంటది కిచెన్, కానీ కుకింగ్ కి పర్వాలేదు, ఈజీగానే అనిపిస్తుంది. రైస్ చెక్ చేస్తున్నానండి, మంచి ఫ్లేవర్ వస్తుంది ఆల్రెడీ నాకైతే. అది అలా అవుతున్నప్పుడు చికెన్ పరిస్థితి ఎక్కడ వచ్చింది చూద్దాం. ఇంకా స్టార్ట్ అవ్వలేదు బాయిలింగ్, బికాజ్ ఇవి ఇండక్షన్ స్టవ్ అండి. మీరు అర్థం చేసుకోవాలి మా కష్టాలు ఈ విషయంలో. ఇండక్షన్ స్టవ్, చిన్న కిచెన్, ఇంతే. అలా వదిలేద్దాము, అది అలా అయిపోతుంది. మీలో ఎంత మందికి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ తినడం ఇష్టం వస్తుందని కామెంట్ లో చెప్పండి. అయిపోయిందండి, చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా మంచిగా పీస్ అండ్ అలా ఉడుకుతుంది అది. ఇప్పుడు దాంట్లో ఈ రైస్ అంతా వేసుకుంటారు. ఈ రైస్ చూసారండి ఆల్మోస్ట్ ఒక 50% అయిపోయింది, మనకు తెలుస్తుంది చూడండి. కొంచెం ఇంకొక 3-4 మినిట్స్ పెట్టుకుంటే ఈ రైస్ అయిపోద్ది. అందులో మన చికెన్ కూడా అక్కడ కుక్ అయిపోతుంది చూడండి. అది కుక్ అయిపోయాక దాన్ని కొంచెం సిమ్ లో పెట్టి దీని లేయరింగ్ వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అంతే. కొంచెం ఘీ తగిలిస్తే బిర్యానీ. అది అవుట్పుట్ ఎలా ఉంటుందో ముందే మీకు ఒక విజువల్ ఇచ్చాను. అవుట్పుట్ వచ్చాక మళ్ళీ చూపిస్తా ఆ విజువల్తో మ్యాచ్ అవుతుందో నేను. అది అలా కుక్ అవుతుందండి. రైస్ నాకు తెలిసి అయిపోయింది, సో ఇప్పుడు అది ఆఫ్ చేసేసుకుంటాను, బికాస్ మనకి ఓవర్ కుక్ అయిపోతే రైస్ బాగుండదు. సో ఇప్పుడు చికెన్ మీరు చూస్తే ఆల్మోస్ట్ కర్రీ ఫ్లేవర్ లాగా, అంటే కన్సిస్టెన్సీ కనబడుతుంది కదండి. అప్పుడు కొంచెం ఫ్లేమ్ తక్కువ చేసుకోండి, లిటరల్లీ ఆల్మోస్ట్ 0 ఫ్లేమ్ పెట్టేసుకొని లెట్ ఇట్ సెటిల్ వెల్. మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆల్మోస్ట్ ఫ్లేమ్ 0 ఉంది, ఫ్లేమ్ 0 ఉండి పెట్టేసుకొని మొత్తం అది సెటిల్ అయ్యాక ఇప్పుడు ఈ రైస్ అందులో వేసుకొని తర్వాత మనం దమ్ టైప్స్ అనుకోండి ఒక 10 minutes లో ఫ్లేమ్ లో వదిలేస్తే మన బిర్యానీ రెడీ. అది మన చికెన్ సెటిల్ అయ్యే గ్యాప్ లో నేను ఇవి తీసేస్తానండి. ఎందుకు అంటే చాలా మందికి ఇవి తినేటప్పుడు పంటకి ఇది రావద్దు. అండ్ బేసిక్ గా మనం ఇవి వేసుకునేది ఎందుకంటే మన రైస్ లో ఫ్లేవర్ కోసం. సో జాజి పువ్వు, జాపత్రి, స్టార్ అనీస్ ఇవన్నీ తీసేస్తాం తర్వాత. బికాస్ మనం బిర్యానీలో వేసేటప్పుడు ప్లెయిన్ ఫ్లేవర్డ్ రైస్ ప్రాపర్ గా కుక్ చేసుకుంటే ఈ ఫ్లేవర్స్. ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా ఉంటుంది కింద ఎక్కడ దొరుకుతుందండి నాకు, అది కూడా తీసేస్తాను. ఐ డోంట్ లైక్ కీపింగ్ ఇట్ ఇన్ ద యాక్చువల్ బిర్యానీ. సింపుల్ లాజిక్. మీరు ఎప్పుడన్నా మన షాగ్ హౌస్ లో కానీ హైదరాబాద్ దంబీ రెస్టారెంట్ బిర్యానీ తింటున్నప్పుడు ఇవి వచ్చాయండి మనకి ఆకులు రావు కదా, బికాస్ దే డు ది సేమ్ ఫర్ బెటర్ ఈటింగ్ ఎక్స్పీరియన్స్. మన బిర్యానీ అయితే సార్టెడ్ ఉంది ప్రాపర్ గా. ఇప్పుడు రైస్ లేయరింగ్ అయిపోయినాక ఫ్రైడ్ ఆనియన్స్ కూడా లేయరింగ్ వేసుకుంటున్నాం.
ఇంకొంచెం రైస్ ఉందంటే అది కూడా వేసేస్తాను. అంతా వేసేసుకున్నాను. ఇది లాస్ట్ అండి. లేయర్ కూడా ఏం పెద్దగా లేదు, బికాస్ మనం ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాము. ఇంకొంచెం మిగిలిపోయినా కూడా వేసేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఆర్ ఆల్వేస్ గుడ్, తెలుసు కదండి, మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీ. సో ఒక్కటి ఏంటంటే మన దగ్గర ఇప్పుడు మీరు వేసుకునే కలర్లు వెనీలా అవన్నీ నేను వేయట్లేదండి. ఐలాండ్ లో ఉన్నాం కదండి, కొంచెం అలాంటి కష్టం. ఇప్పుడు ఇది పెట్టేశాను, ప్రస్తుతానికి ఆన్ లేదు. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను చూడండి మళ్ళీ. ఎంతసేపు ఉంచాలి అలా బిర్యానీ? కరెక్ట్ ఒక 2 minutes ఉంచాలి. 10 minutes ఉంచాలి. 10 minutes తర్వాత అయిపోయింది. విచ్ ఇస్ లో ఫ్లేమ్. 10 minutes తర్వాత అలానే పెట్టేస్తే మనకి ఇంకా గ్రేవీ కనపడింది చికెన్ లో, అది మొత్తం రైస్ తో అలా నీట్ గా అయ్యి అవుతుంది. దమ్ ఎలా పెడతాను అనుకుంటున్నారా? దమ్ పెద్దగా ఆప్షన్ లేదు కాబట్టి నేను బరువు దాని పైన పెట్టేస్తాను, మీకు కనబడుతుంది. ఒక మంచి ఇండియాలో అయితే మీరు చూస్తారు కదండి, మంచి పెనం పెట్టి దాని మీద ఇది పెడతాము బిర్యానీ. ఎందుకు అంటే ఓవర్ హీట్ చేయకుండా కరెక్ట్ గా రసీడ్ అవ్వడానికి. సో ఇక్కడ అదే టెక్నిక్, ఒక పెనం పెట్టి పెనంలో పెడుతున్నానండి. ప్రస్తుతానికైతే ఒక 3లో పెడుతున్నాను చెప్పినట్టు, విచ్ ఇస్ సేమ్. కాసేపు అయ్యాక దాన్ని మార్చేస్తాను. 10 minutes. 5 minutes హై ఫ్లేమ్, తర్వాత మళ్ళీ ఒక లాస్ట్ 8 minutes to 10 minutes లో ఫ్లేమ్. మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇదిగోటి మా దమ్ కష్టాలు, దమ్ కిందలో పెట్టాము. ఇంకా బౌల్ సెట్ అవ్వదు కదండి. సో ప్యాన్ ఒకటి, ఆ బౌల్ ఒకటి. నౌ రివీలింగ్ ద బిర్యానీ. కొంచెం మీరు పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఫ్లేమ్ ఆఫ్ చేస్తావా? అయిపోయింది. వావ్, స్మెల్ అయితే అమేజింగ్ వస్తుంది. తెలుస్తుందండి బిర్యానీ ఎలా వచ్చిందో. బిర్యానీ వావ్, ఆ కలర్స్ చూడండి, అసలు నాకు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. కింద నుంచి కలుపు, అప్పుడు బౌల్లో. అసలు కలర్స్ చూసారా? బిర్యానీ ఫైనల్లీ నా కోసం బిర్యానీ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో బిర్యానీ చూసారు కదా ఎంత అమేజింగ్ గా కనిపిస్తుందో. అలాగే ఇదిగో బౌల్లో సర్వ్ చేసాం కలిపి. సో ఇప్పుడు ఒక స్పూన్ తిని ఎలా ఉందో చెప్పు నాకు. ఒక 2 నిమిషాలు ఇస్తే చెప్తాను. బాగా వేడిగా ఉంది, సూపర్. నోట్ నుంచి నీళ్ళు వస్తున్నాయి బిర్యానీ చూస్తుంటే. ప్రాపర్ ఏదో రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ లాగా ఉన్నది, అలా కనిపిస్తుంది. బిర్యానీ ఎలా చేసాము? లెగ్ పీస్ అప్పుడే తీయట్లేదండి, మంచిగా ఒక పీస్ చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. ప్రశాంతంగా హ్యాపీగా ఇట్లా థ్రెడ్డింగ్ వస్తే ఆ బిర్యానీలో మీకు తెలుస్తుంది. ఎందుకంటే చికెన్ ఇంత బాగుందో. సో నాకైతే నిజంగా నోరవుతుంది. హెవెన్. నాకైతే చాలా సాలివేటింగ్ గా ఉంది. చూసారా అసలు కలర్ గాని. ఆస్వాదించు. అమేజింగ్ ఫ్లేవర్స్. ఐ మీన్ ఇట్. నేను చేశాను కానీ కాదు కదండి, జెన్యూన్ గా చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో ఇంత మంచి బిర్యానీ చేయలేదు. ఎక్స్పైర్. సో ఫ్లేవర్ఫుల్. థ్యాంక్ యూ. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ఈ బిర్యానీ మీకు చూస్తే నచ్చినట్టయితే నేను కూడా నచ్చినట్టు అవుతుంది. కొంచెం నా పెళ్ళాన్ ఛానల్ కి, పటాస్ పిల్లకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇదిగో చూడండి బిర్యానీ. అసలు స్మెల్ అయితే అమేజింగ్ అంటే అమేజింగ్గా వస్తుంది. అసలు అదేంటో ఆ చేతులు ఏదో మాయ ఉన్నట్టుంది. నేను చేసిన ఇంత బాగా రాదు, నేను చేసిన వస్తుంది కానీ ఇంత అమేజింగ్గా రాదు అసలు. ఎందుకంటే నేను ఏదో ఫాస్ట్ కానీ వెంటనే తినేయాలన్నట్టు చేస్తాను. అలా కాదు, ప్రాపర్ కానీ ఒక ప్రొసీజర్లో టైం తీసుకొని పద్ధతిగా చేస్తాడనమాట. సో అందుకే ఇంత స్మెల్ కానీ ఇంత ఆ టేస్ట్ కానీ వస్తుంది. సో టేస్ట్ చేసి చెప్తాను నేను ఎలా ఉందో బిర్యానీ. వేడి వేడి పొగలు కక్కుతుంది.
బా ఎంత బాగుందో అసలు. ఐ విష్ మీకు ఈ స్మెల్ వచ్చుంటే బాగుందని నాకు అనిపిస్తుంది. ఎక్సలెంట్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలా వద్దా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా మీరేమనుకుంటున్నారు అసలు ఈ టాపిక్ మీద? ఇంకా మీరు ఏమైనా ఈ టాపిక్ మీద యాడ్ చేయాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఇప్పుడు వరకు కానీ చూసింది నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మళ్ళీ ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేను వస్తాను, మంచి మంచి కంటెంట్తోనే వస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల.